నరేంద్ర మోడీ స్టేడియంలో మన టీమిండియా చరిత్ర తిరగరాసింది. మూడోసారి T20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్నారు. అది కూడా ఫైనల్ మ్యాచ్ లో ఫుల్ డామినేషన్. న్యూజిలాండ్ టీం ను వన్ సైడెడ్ గా ఓడించారు. 96 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచారు. సో T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఇప్పటివరకు చూసుకుంటే ఇదే బిగ్గెస్ట్ విన్. మన టీమిండియా ఈ మ్యాచ్ లో డామినేట్ చేసినట్టు ప్రీవియస్ గా ఎప్పుడు కూడా జరగలేదు. ఎస్పెషల్ విక్టరీతో మన టీమిండియా ఒక సరికొత్త చరిత్రని క్రియేట్ చేశారు. మూడోసారి ప్రపంచ కప్ గెలుచుకోవడం మాత్రమే కాదు, ఫర్ ది ఫస్ట్ టైం హోస్ట్ నేషన్ కప్ కొట్టింది. ఇంత ముందు వరకు జరిగిన T20 వరల్డ్ కప్స్ లో చూసుకుంటే హోమ్ నేషన్స్ గా కర్స్ అయితే ఉంది. ఎవరైతే వరల్డ్ కప్స్ హోస్ట్ చేశారో వాళ్ళు కప్ కొట్టలేదు. బట్ మన టీమిండియా ఆ కర్స్ ని బ్రేక్ చేసింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు చూసుకుంటే ఈ టీం కూడా వరుసగా 2 సార్లు కప్ కొట్టలేదు. గతంలో వెస్టిండీస్ టీం 2 సార్లు కప్ గెలిచారు, అలాగే ఇంగ్లాండ్ టీం కూడా 2 సార్లు కప్ గెలిచారు. ఈవెన్ మన టీమిండియా కూడా 2 సార్లు కప్ గెలిచారు. బట్ ఏ సందర్భంలో కూడా టైటిల్ ని డిఫెండ్ చేసుకుందో లేదు. ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియా చేసి చూపించింది. టైటిల్ ని చాలా సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకున్నారు. సో విక్టరీ అయితే మన టీమిండియా ఫ్యాన్స్ కి చాలా బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాచ్ జరిగిన గ్రౌండ్ విషయంలో చూసుకుంటే మనకి చాలా డౌట్స్ ఉన్నాయి. గతంలో మనకు హార్ట్ బ్రేక్స్ మిగిలాయి. దీంతో కూడా మళ్ళీ అలాంటిది రిపీట్ అవుతుందని చెప్పి భయపడ్డాం. బట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో అలాంటిది ఏమీ జరగలేదు. మన టీమిండియా